जाकिर भाई శ్రీ బాజిరెడ్డి గోధన్ గారికి స్వాగతం సుస్వాగతం చెప్తూ నేడు మనము ఈరోజు 169 చెక్కులు పంపిణీ చేసుకుంటున్నాం సార్. నేటి వరకు అంటే ఈ సంవత్సరం గత జూన్ నుంచి ఈ జూన్ వరకు మీ ఆధ్వర్యంలో సార్ 525 చెక్కులు సార్ పంపిణీ చేసుకున్నాం సార్. ఇది చాలా గొప్ప విషయం సార్. ఈరోజు కూడా 169 చెక్కులు మరియు అతి త్వరలో ఇంకొక 150 చెక్కులు కూడా సిద్ధంగా ఉన్నాయి సార్ పంపిణీకి మీ చేతుల మీదుగానే. ఈ విధంగా మన దిచ్చిపల్లి మండలంలో నేటి వరకు 525 కుటుంబాలకు 525 కొత్త జంటలకు మన ఎమ్మెల్యే గారు స్వయంగా మేనమామ లెక్క 500 కుటుంబాలకు 520 చెక్కులు పంపిణీ చేశారు. అంటే 5,25,00,000 విలువగా చెక్కులు నేటి వరకు పంపిణీ చేశారు. వారికి మన మండల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. ఈ ప్రోగ్రాం నడిపించాల్సిందిగా కోరుతున్నాం సార్. నాటి మన కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు శ్రీ బాజిరెడ్డి గోధన్ గారికి, అలాగే మరి యువ నాయకుడు దర్పల్లి జడ్పీటీసీ సభ్యులు జిల్లా ఆర్థిక ప్రణాళిక సభ్యుడు బాజిరెడ్డి జగనన్న గారికి, అలాగే ఉమ్మడి జిల్లాల ఐడిసిఎంఎస్ చైర్మన్ ఇస్మాలి మండల పార్టీ అధ్యక్షుడు చింతా శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే ఇక్కడికి మండల సర్పంచ్ల ఫోరం సాయి గారికి, మరి టీఆర్ఎస్ నాయకులకు కార్యకర్తలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కార్యక్రమానికి ఎంతో ఆసక్తిగా మరి 2 గంటల నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్న మన అక్క చెల్లెలకు లబ్ధిదారులకు అందరూ కూడా మీకు అందరి శుభాకాంక్షలు. మనం ఇక్కడ చేసుకుంటున్నామంటే దానికి మరి మన 116 రూపాయలు మరి కట్నంగా మన కేసీఆర్ ఇస్తుంది కాబట్టి మరి ఇంత పెద్ద ఎత్తున మనం వాపస్ ఇవ్వకుండా మన ఇంటికి వేసినారు కాబట్టి మన కేసీఆర్ని మనం గుండెల్లో పెట్టుకొని మన ఆయనని ఇంకా 10 కాలాల పాటు ప్రభుత్వం చల్లగా ఉండే విధంగా మరి మీరందరూ ఆశీర్వదించాలా. అలాగే మన గవర్నమెంట్ కుటుంబానికి మన అండదండగా ఉంటూ మరి రాబోయే రోజుల్లో మన యువ నాయకుడు మరి ఇంకా ముందుకు వెళ్ళి మరి మన రూరల్గా రాబోయే ఒక ఎమ్మెల్యేగా మరి వాళ్ళు ముందరకు వస్తారు కాబట్టి మరి మన జగన్ గారికి కూడా మీ అందరూ కూడా ఆశీర్వదించాలని మరి మీరందరూ కూడా కేసీఆర్ గారికి తోడ్పాటు ఉండాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి కేసీఆర్ గారు ఎన్నో రకాల సంక్షేమ పథకాలు మరి ప్రతి ఒక్క ఇంటికి అందుతున్నాయి కాబట్టి పింఛన్ రూపంలో అయితేనేమి, రైతు బంధు అయితేనేమి, రైతు బీమా అయితేనేమి మరి ప్రతి ఒక్క ఇంటికి ఏదో ఒక విధంగా కేసీఆర్ గారు సాయం చేస్తున్నారు. అది మన తెలంగాణ వచ్చిందని మనం గుర్తించాలా.
మరి ఎవరో బీజేపీ నాయకులు వచ్చి కళ్ళబల్లి మాటలు చెప్పి మరి మీకు అది ఇస్తాం ఇది ఇస్తామని ఎలక్షన్లలో పైసలు ఎలా చూపేసి మరి వాళ్ళు ఏదో పోస్టులు వస్తే మరి వాళ్ళతో ఏం పని కాదు. కాబట్టి మీరందరూ కూడా గ్రహించి మరి కేసీఆర్ పక్షానే ఉండి మరి తెలంగాణ పక్షానే ఉండి మరి రాబో రోజుల్లో కూడా నిజామాబాద్ రూరల్లో తెలంగాణ జెండా ఎగిరే విధంగా మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఆశీర్వదిస్తారని చెప్పేసి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన అందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. వచ్చినటువంటి మన ప్రియతమ నాయకుడు గవర్నర్ గారికి, జడ్పీటీసీ లక్ష్మీప్రసాద్ గారికి మరియు మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనన్న గారికి, కృష్ణ గారికి ఈరోజు ఇంత మంచి కార్యక్రమం 169 మంది చెక్కుల పంపిణీ కార్యక్రమం జరుగుతున్నది. అంటే ప్రతి వర్గానికి కూడా ఈరోజు ప్రతి ఇంటికి పెళ్లి చేసుకున్న ఒక మేనమామలాగా కట్నం ఇచ్చే మన కేసీఆర్ గారు మన అన్నగారి దగ్గరికి చెక్కులు పంపించడము, అన్నగారు మనందరికీ చెక్కులు ఇవ్వడము ఇదెంతో సంతోషము. ఇటువంటి కార్యక్రమాలు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత, అన్న గోవన్న ఎమ్మెల్యే అయిన తర్వాతనే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మనం ఎప్పుడు కూడా ఎవరైతే అన్నం పెడతారో ఆ అన్నం పెట్టిన మనిషిని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఎంతో మంది వస్తారు, కళ్ళు మాటలు చెప్తారు. ఎవరు కూడా ఇటువంటి కార్యక్రమాలు ఇంతవరకు చేయలేదు. ఈరోజు బయట చూస్తూ ఉంటాము, కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఏనాడు కూడా ఇటువంటి మంచి పనులు ఎప్పుడు తలపెట్టలేదు. చేస్తున్న పనులను కనీసం ఓర్వలేక మన మీద బురద జల్లే కార్యక్రమం చేస్తారు. కనుక ఖచ్చితంగా టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఇంకా మళ్ళీ ముందు రాబోయే రోజుల్లో మంచి కార్యక్రమాలు జరగాలంటే మన యొక్క అన్న ఎమ్మెల్యే గారు మళ్ళీ చంద్రన్న గారు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీని మనం మళ్ళీ ముందుకు తీసుకెళ్ళినట్లయితే మన కాన్స్టిట్యూన్సీ, మన మండలం కూడా అభివృద్ధి కార్యక్రమాలు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే బీజేపీ నాయకులు మస్తు చెప్తారు, కళ్ళుబోలు మాటలు చెప్తారు, ఎవరు కూడా వినకూడదు. ఈ రోజు చూస్తుంటే రైతు బంధు కానీ నిన్న మొన్నటి దాకా ఒక పక్క కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాన్ని ఎన్నో ఇబ్బందులు పెడుతూ మన రాష్ట్రానికి వచ్చే నిధులు రాకుండా చేసినా కానీ మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు మన అందరి అకౌంట్లలో ఇలా డబ్బులు పడ్డాయంటే ఇలా అందరికి పెట్టుబడికి సాయం అందిందంటే ఆ ఘనత కేసీఆర్ గారికి, అన్న గోవన్న గారికి దక్కుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఎప్పుడు కూడా అన్నం పెట్టే మనిషిని మర్చిపోవద్దు. తెలంగాణ గవర్నమెంట్ కు మనం ఆశీర్వదించాలి. అన్న గోవన్న గారి నుంచి వినగాన్ని మనం ఆశీర్వదించి వాళ్ళ ముందుండి నడిపేటట్టు మనం చూడాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుతూ జై తెలంగాణ. సభ్యులు, సీనియర్ శాసనసభ్యులు, బడుగు బలహీన వర్గాల నుండి వచ్చినటువంటి నేత, మరి పెద్దలు గౌరవనీయులు మన ప్రియతమ నాయకుడు బాజిరెడ్డి గోవన్న గారికి, అలాగే నాలాంటి నాయకులకు స్ఫూర్తిగా ఉంటూ మరి మా అందరినీ మా వెనకాల ఉండి ముందుకు నడిపిస్తూ మరి ప్రజలకు సేవ చేసే కార్యక్రమాల్లో మాకు వెన్నంటే ఉంటున్నటువంటి మా యువ నాయకులు, పెద్దలు గౌరవనీయులు దరిపల్లి జడ్పీటీసీ, జిల్లా పరిషత్ ఆర్థిక ప్రణాళిక సభ్యులు పెద్దలు గౌరవనీయులు బాజిరెడ్డి జగనన్న గారికి, అలాగే ఉమ్మడి జిల్లాల ఐడీసీఎంఎస్ చైర్మన్ పెద్దలు సాంబార్ మోహనన్న గారికి, అలాగే స్థానిక జడ్పీటీసీ పెద్ద లక్ష్మీనరసాయి గారికి, సీనియర్ నాయకుడు కృష్ణ గారికి, అలాగే మన అప్పేలి మండల ఎంఆర్ఆర్ గారికి, రెవెన్యూ సిబ్బందికి, మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఈ చెక్కులు అందుకోవడానికి వచ్చేసినటువంటి మరి డిస్పేలి మండలంలో ఉన్నటువంటి వివిధ గ్రామాల నుండి ఇచ్చేసినటువంటి కళ్యాణ లక్ష్మి, మరి ఈ వర్షంలో మరి కార్యక్రమాన్ని వాయిదా వేసుకుందామా అని ఒక సందేహం వచ్చినప్పటికీ మరి ఎన్నో రోజుల నుండి ఈ చెక్కుల కోసం నిరీక్షిస్తున్నారనే ఉద్దేశంతో పెద్దలు గౌరవనీయులు మన శాసనసభ్యులు గోవన్న గారు ఏది వర్షం పడ్డా సరే మరి ఈరోజు ఆ లబ్ధిదారులకు మనం చెక్కులు అందిస్తే వాళ్ళకున్న అవసరాలు తీరుతాయనే ఉద్దేశంతో మరి ఈ వర్షం ఉన్నప్పటికీ కూడా మరి వారు ఈ ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి వర్షంలో కొన్ని ఇబ్బంది అయినా మరి ఇక్కడికి వచ్చి మరి కేసీఆర్ గారు ఇస్తున్నటువంటి చెక్కుల్ని అందుకున్నటువంటి మీ అందరికీ కూడా ఒక్కటే ఒక విషయాన్ని గుర్తిస్తున్నాం. మరి ఇంతకుముందు ఎన్నో పెళ్లి చేసాం, ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. ఎవరైనా ఏ పార్టీ కావచ్చు, ఒక్క రూపాయి అయినా ఇచ్చిరా, ఒక్కరు కూడా ఒక రూపాయి తమ్మిడి పైసా ఇవ్వడంలో ఈరోజు వచ్చి పిచ్చి మాటలు, బరాబర మాటలు. మొన్న ఢిల్లీకి వచ్చారు 100 మంది సెంట్రల్ మినిస్టర్లు, ఒక ప్రధానమంత్రి వచ్చి ఏం చెప్పారు అంటే తెలంగాణ మీద విషయం కక్కిపోయారు తప్ప మరి తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణ ప్రజలకు మేము ఏం చేస్తామో ఒక విషయం చెప్పకుండా మాటలు చెప్పి జారిపోయారు. కాబట్టి
మట్టి పనికైనా ఇంటి పనికైనా ఇంటోడు ఉండాలా మనోడు ఉండాలా అనుకున్నట్టు మరి మట్టి పనికైనా ఇంటి పనికైనా మన తెలంగాణను ప్రేమించే మన నాయకుడు మనల్ని ప్రేమించే మన కేసీఆర్ గారు ఉంటేనే మనకు మంచి జరుగుతుందనే విషయాన్ని మీరందరూ కూడా గుర్తుంచుకోవాలా. అలాగే మన శాసనసభ్యులు సీనియర్ శాసనసభ్యులు మరి మన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం అంటేనే చాలా పెద్ద నియోజకవర్గం. మరి నిజామాబాద్ జిల్లాలోనే చాలా పెద్ద నియోజకవర్గం అయినప్పటికీ మరి ప్రతి క్షణం ప్రజలకు నేను ఏం చేయాలి, ప్రజలకు నేను ఏం చేస్తే బాగుంటుంది చేయాలని ప్రతిసారి మరి తప్పన చెందుతూనే ఉంటారు. ప్రతి క్షణం మరి ఈ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం అంటేనే ఒకప్పుడు ట్రాక్ ఉంటే ఒకప్పుడు పంటలు పండేవి కావు. ఈ మీది మొత్తం చైర్మన్గా మరి మేము చూస్తున్నాం. ఇంతకుముందు ఎన్ని పంటలు పండినాయి, ఇప్పుడు ఎంత పంట పడుతుందో మాకు తెలుసు. కాబట్టి ఎవరో 4 మాటలు చెప్పిన మాటలు నమ్మకుండా పనిచేసే నాయకులకు పట్టం కట్టాలని కోరుకుంటూ మరి యువ నాయకుడు జగనన్న గారు మరి మా అందరినీ ప్రోత్సహిస్తూ మమ్మల్ని ముందుకు తీసుకుపోతున్న సందర్భంలో మరి మా జగనన్న గారు కూడా మీరు రాబో రోజుల్లో మీ అందరి మంచి మనసుతో ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ జై తెలంగాణ. చైర్మన్ గౌరవనీయులు బాజిరెడ్డి గోవర్ధన్ గారికి మరియు మన జిల్లా పరిషత్ ఆర్థిక ప్రణాళిక సభ్యులు యువ నాయకులు తండ్రికి దగ్గర గ్రామ శాఖ పార్టీ అధ్యక్షులకు యూత్ అధ్యక్షులకు సోషల్ మీడియా అధ్యక్షులకు మరియు కార్యకర్తలకు వివిధ గ్రామాల నుంచి వచ్చిన అటువంటి లబ్ధిదారులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు ఈరోజు ఈ గొప్ప కార్యక్రమం కేవలం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఎన్నో సంక్షేమ పథకాలతోటి మనము ఇలా ఒక వేదిక ఆడబిడ్డలు పుట్టి వారి పెళ్లిళ్ళ కోసం వాళ్ళ తల్లిదండ్రులు నంబర్ 1గా తీర్చిదిద్దుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నో ప్రయత్నాలతోటి ఈరోజు నంబర్ 1గా తీర్చిదిద్దుకున్నారు. దాంట్లో ప్రయత్నంగా మరియు మన రూరల్ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ గారి యొక్క శ్రమ ఎంతగానో లెక్కలేని విధంగా మనం భావించవచ్చు. ఏ మూలం చూసినా కానీ మన వైబ్రేషన్ ఎంత ఉండాలో మీ చప్పట్ల ద్వారా మీరు ఒకసారి పవర్లో ఏదైనా ఇప్పుడు 40 సంవత్సరాల రాజకీయ విధి విధానాలు నిర్వహిస్తున్నాడు. ఏదైతే గతంలో బాన్సువాడ కానీ ఆర్మూరు కానీ రూరల్లో 2 సార్లు మరి ఎమ్మెల్యేగా అధికారంలోకి వచ్చి అనేకమైన సంక్షేమ పథకాలు అవి ఎవరు చేశారంటే బాజిరెడ్డి గోవర్ధన గారు చేశారని ప్రతి అడుగడుగున రోడ్లు చూసినా డ్రైనేజీలు చూసినా మరి పెద్ద పెద్ద కట్టడాలు బ్రిడ్జిలు మరియు ఆయకట్టలు అలాంటి ఎన్నో మనకు కనిపిస్తూ ఉంటాయి. మరి ఏ ఒక్క వ్యక్తి వారికి కష్టం వచ్చి అర్ధరాత్రి వచ్చి వారి కడప దాటిన వారికి కాదనకుండా వారికి పని చేసే ఒకే ఒక నాయకుడు మన ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన. మరి ఇంత కష్టపడి మన కోసం చేస్తుంటే మనము మరి ఎమ్మెల్యే గారికి మనం ఏ రకంగా మనం పనిచేయాలి అన్నది మనం అందరం కూడా మన ఆత్మసాక్షిగా మనం చెప్పుగా ఇక్కడికి రావడం జరిగింది. మరి రేపు పొద్దున ఎప్పుడైనా కానీ ఇదే రకమైన బలం మరి ఎక్కడ బాజిరెడ్డి గోవర్ధన్ గారి యొక్క ప్రోగ్రాంలు జరిగినా కానీ మీరు ముందస్తులో మీ యొక్క ఆడబిడ్డలకు మీ కూతుర్లకు ఈ యొక్క మేనమామ కట్నంగా ఇస్తున్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి గౌరవ ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా అందుకున్న 1,116 రూపాయల ఈ కట్నం మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మరి అదేవిధంగా ఒకటే పథకం కాదు, అనేక సంక్షేమ పథకాలు ఒకటి కాకపోతే ఒకటి, రైతు బంధు, రైతు బీమా ప్రభుత్వం అట్లే మరి ఈరోజు మన ముందర తండ్రికి దగ్గర మన తనయుడు బాజిరెడ్డి జగనన్న గారు కూడా మా యువతను అందరినీ కూడా ముందరికి తీసుకెళ్తూ మరి ఎల్లవేళలా మా సమస్యలపైన ఆరాధిస్తూ ఎప్పటికప్పుడు సమస్యలు కూడా పరిష్కారం చేస్తూ మా అందరికీ అండదండగా నిలుస్తూ మా ముందరికి పోవడానికి ప్రోత్సహిస్తున్న బాజిరెడ్డి జగనన్న గారికి రాబోయే రోజుల్లో మరియు ఎమ్మెల్యే గారు చాలా భారీ ఎత్తున విజయవంతంగా మనము ఎన్నుకొని
మరియు ఎక్కలేని విధంగా జగనన్న గారికి మనము ఒక అండగా ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి మొన్న చూసినట్టయితే వరి ధాన్యము మరి కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయనప్పటికీ కూడా మరి మన రాష్ట్ర ప్రభుత్వమే తన భుజస్కంధాల మీద వేసుకొని చాలా భారీ ఎత్తున ధర్నాలు రస్తారోకాలు చేసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నాయకత్వంలో గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశాల మేరకు మన రూరల్లో కూడా అద్భుతంగా 100% వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి వారి డబ్బులు వెంటనే వారి ఖాతాలలో కూడా జమ చేసిన ఘనత మన తెలంగాణ ప్రభుత్వంది. మరి మీరు రాబోయే రోజుల్లో చాలామంది డ్రామా వేషాలు వేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ చాలా మాయమాటలు చెప్తూ ఉన్నారు. ఏదో ఒక సంక్షేమ పథకం వచ్చినా ఇది వారి ఇంట్లో నుంచి ఇస్తున్నారా, ఇది కేంద్ర ప్రభుత్వంది, ఇది వాళ్ళది కాదు మేమే ఇస్తున్నామని దొంగచాటు నచ్చి మీకు ఇళ్లలో ముచ్చట్లు చెప్తున్నారు. దర్జాగా వచ్చి ఇట్లా చెప్పేది దమ్మున్న నాయకుడే వచ్చి ఇలాంటి వేదికలు నిర్వహిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రజలందరూ కూడా ఎవరు మాయమాటలు నమ్మద్దని, మీరు రాబోయే రోజుల్లో కూడా మీరు వీటిని అన్ని గమనించి ఎవరైతే ఏమైనా కల్లిపుల్లి మాటలు చెప్తారో వారికి తిప్పి కొట్టే సమయం వచ్చిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన గౌరవ శాసనసభ్యులకు జగనన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ, జై గోవా. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గారికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. అట్లాగే బాజిరెడ్డి జగనన్న గారికి, సాంబారి మోహనన్న గారికి, మరియు మండల అధ్యక్షులైన సీనన్న గారికి, శక్కర్కొండ కృష్ణన్న గారికి, జెడ్పీటీసీ ఇంద్రలక్ష్మి నరసన్న గారికి, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్క అన్నకి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన నా తోటి మహిళలకి, అక్కలకి, చెల్లెళ్ళకి, ప్రతి ఒక్క మహిళకి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ముందుగా తెలుసుకునేది ఏంటంటే, ప్రతి ఒక్క మహిళ ముందుగా మనం తెలుసుకోవాల్సింది, మన మహిళల కోసం ఏ పార్టీ ముందుకొస్తుంది, ఏ పార్టీ ఆలోచిస్తుంది, ఏ పార్టీ ఎంతగా ఆలోచిస్తుంది అనే విషయం మనం తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం. మనం ఇక్కడికి వచ్చిన కళ్యాణ లక్ష్మి చెక్ తీసుకొని వెళ్ళిపోతాం అనుకోరు. ఆ చెక్కు ఎవరి ద్వారా వస్తుంది, ఎవరు ఇస్తున్నారు, మన మహిళల కోసం ఎవరు కృషి చేస్తున్నారు, అనేకమైన పథకాలని ఎవరు మనకు అదుపులోకి తీసుకొస్తున్నారు అనే విషయం ప్రతి ఒక్క మహిళ ఆలోచించాలి. అదేవిధంగా మన కేసీఆర్ సార్ మనకి అనేకమైన పథకాలను ప్రవేశపెట్టి మనని అడుగడుగున ఆదుకుంటున్నారు మన కేసీఆర్ సార్. అట్లాంటిది ఆ పథకాలన్నీ తీసుకొచ్చి మన ముందు ఉంచి అడుగడుగున మనకి తోడై ఒక తండ్రి స్థానంలో నిలబడి మనల్ని ముందుకు నడిపిస్తూ మన ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గారు మనకెంతో తోడుగా ఉన్నారు. అట్లాంటి మంచి మనసున్న ఎమ్మెల్యే సార్ మనకి ఉండడం మనం ఎంతో గర్వంగా చెప్పుకోవాలి. ప్రతి ఒక్క ఊర్లో ఏ మహిళ ఎలా బాధపడుతుందో, ఎటువంటి సమస్యలతో బాధపడుతుందో అని ఆలోచిస్తూ ప్రతి గ్రామానికి ఒక గ్రామ సభ్యురాల్ని ఏర్పాటు చేసి వాళ్ళ మంచి చెడు తెలుసుకొని ఏ ఊర్లో ఏ గ్రామంలో ఏ సమస్య వచ్చినా గ్రామ సభ్యురాలకి చెప్పుకునేటట్టుగా ప్రతి ఒక్క పథకాల్ని ప్రవేశపెట్టారు. అట్లాంటిది మన మహిళల గురించి ఇంతగా ఆలోచించే పార్టీ అంటే అది మన టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ పార్టీ. అది మీరు గ్రహించాలి. ప్రతి ఒక్కరు ఈరోజు ఇక్కడికి వచ్చినామా, వింటున్నామా, పోతున్నామా అని కాదు. ప్రతి ఒక్కరు దయచేసి నేను ఒక మహిళగా మిమ్మల్ని అడుగుతున్నాను ఏంటంటే, ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. మనకి ఏ పథకాలు ఎలా వస్తున్నాయి, ఎవరి ద్వారా వస్తున్నాయి. మనకి బీజేపీ పార్టీ ఎవరైనా ఏ రోజైనా మహిళల గురించి ఆలోచించారా? ఏ మీటింగ్లోనైనా మహిళల గురించి మాట్లాడారా? ఒక్క మీటింగ్లో కూడా మాట్లాడలేదు. మహిళల ప్రస్తావన కూడా తీసుకురాలేదు. నిన్న మొన్న హైదరాబాద్లో ఒక సభ జరిగింది, నేను చూశాను కూర్చొని. ఏ మహిళల గురించి అసలు ఏ మాట కూడా రాలేదు, ఎక్కడా లేదు. మహిళల్ని చిన్న చూపుగా చూస్తూ అసలు పట్టించుకోవట్లేదు. మహిళల గురించి ఆలోచించిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది మన కేసీఆర్ సార్ పార్టీ, తెలంగాణ పార్టీ. అందుకే మనం ఎప్పుడు తెలంగాణ పార్టీకి రుణపడి ఉండాలన్నట్టుగా ఆశిస్తున్నాం. ఇంకా ఏ కార్యకర్త అయినా, బీజేపీ పార్టీ ఏ కార్యకర్త అయినా, ఎవరైనా మన మహిళల ముందుకొచ్చి, మన గడప ముందుకొచ్చి తెలంగాణ పార్టీని హీనంగా మాట్లాడుతూ బీజేపీ పార్టీకి ఓటేయండి అంటూ ఎవరు అడిగినా కానీ చెంప చెల్లు అనేటట్టుగా సమాధానం చెప్పడమే మన మహిళలకు గొప్పతనం.
దాన్ని ప్రతి ఒక్కరు ఆశిస్తూ వాళ్ళకి రమ్మనండి, కూర్చోబెట్టండి అన్న. ఒకటే అడుగుతాను, ఏ పార్టీ మా మహిళల గురించి ఆలోచిస్తుంది? మీ బీజేపీ పార్టీ ఏ పథకాలను తీసుకొచ్చింది మహిళల గురించి అని ఒక్క క్వశ్చన్ వాళ్ళకి వేయండి. వాళ్ళే చెప్తారు. వాళ్ళ నోటి నుండి ఏం సమాధానం వస్తుందో మీకే అర్థమవుతుంది. అప్పుడు మీరు నిర్ణయించుకోండి ఏ పార్టీకి ఓటేయాలి, ఏ పార్టీని మేము తీసుకొచ్చుకోవాలనే ఆలోచన మీకే వస్తుంది. వాళ్ళ నోట్లో నుంచి మాటలు రావు, వాళ్ళకు ఒకటే వస్తుంది, ఏం లేదు హిందుత్వం ఒకటి. దాన్ని పట్టుకొని మన యూత్ని, మన బిడ్డల్ని పట్టుకొని వాళ్ళకు అదే వంక తప్ప వాళ్ళకు మాట్లాడడానికి ఇంకొక మాటే రాదు. అందుకే తెలంగాణ పార్టీ అట్లా ఇట్లా అని అనేక విధాలుగా చెడు మాటలు చెప్తూ చెడగొడుతూ మన పిల్లల్ని చెడగొడుతూ ఇచ్చేస్తున్నారు. అందుకే మన మహిళలం ఒకటే ఆలోచిద్దాం. ఏ పార్టీ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. మనకున్నది ఒకటే ఒక పార్టీ, తెలంగాణ పార్టీ, అది కేసీఆర్ పార్టీ. ప్రతి ఒక్క అక్క గ్రహించి ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం అర్థం చేసుకొని ఇచ్చేయాలని చూస్తున్నాను. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మన ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గారికి నా హృదయపూర్వక నమస్కారం. సందర్భంలో మరి కానిస్టేబుల్, ఎస్ఐ, గ్రూప్ 1, గ్రూప్ 2 ఇవన్నీ ఎగ్జామ్స్ జరుగుతున్నటువంటి వేసినటువంటి సందర్భంలో మరి నా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ బిడ్డ ఎవరైతే స్తోమత లేని బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఉచిత శిక్షణ ఇవ్వాలనే ఉద్దేశంతో మరి అనుక్షణం తపన పడుతూ మరి మన నిరుపేద యువకులకి వారికి మంచి ట్యూటర్స్ని బయట నుంచి తెప్పించి వారికి శిక్షణ ఇప్పిస్తూ అనునిత్యం నా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి ఉద్యోగాలు ఎక్కువ తీసుకోవాలి నా పిల్లలు అనే ఉద్దేశంతో పనిచేస్తున్నటువంటి మన నాయకులు, యువ నాయకులు, పెద్దలు జగనన్న గారిని నిమిషం మాట్లాడవచ్చు. నేటి కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మనందరి ప్రియతమ నాయకులు, నిజామాబాద్ రూరల్ మా స్థానిక ZPTC లక్ష్మణ్ గారికి, మండల TRS అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారికి, సర్పంచ్ల సాయన్న గారికి, మరి వివిధ గ్రామాల నుంచి ఇక్కడ విచ్చేసినటువంటి సర్పంచ్లు, ఎంపీటీసీలు, గ్రామాధ్యక్షులు, మరి ఉప సర్పంచ్లు, కింద వచ్చినటువంటి నాయకులు, మరి ఇక్కడ హాజరైనటువంటి లబ్ధిదార స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నారు. కానీ మన మండల అధ్యక్షులు కానీ చాలా క్లుప్తంగా మనకు అన్ని విషయాలు చెప్పారు. మరి ఈరోజు చూస్తున్నాం, ఈ చాలా సీజన్ ఉంది. వర్షాకాలం మనం ఎట్లయితే పొలాలు దున్నుకుంటామో అట్లా ఎలక్షన్ సీజన్ ఉంది. అందరు ఇప్పుడు ఏంటంటే అన్ని పార్టీలలో మన ఊరూరు జల్లడం అన్నట్టు తిరిగి మనం చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి పనులకు వంకలు పెట్టి మరి ఒక ఇంత మంచి తండ్రి స్థానంలో ఉండి మనల్ని కాపాడుతూ వస్తున్నటువంటి కేసీఆర్ గారి మీద బురద చల్లే కార్యక్రమాన్ని పెట్టుకొని తిరుగుతూ ఉన్నాం. మరి ఈ సందర్భంలో ఇటువంటి మాటలు అనేవి తప్పకుండా మా నాయకుల నుంచి రావాలి. మరి ఇన్ని చేస్తూ మరి మనం సైలెంట్గా ఉంటే బాగుంటుంది. కాబట్టి మరి ఈరోజు ఇందర్వేలో కూడా మనం మాట్లాడినాం. ఇందర్వేలో మాట్లాడినప్పుడు కూడా చాలామంది మహిళా సోదరులు హాజరయ్యారు. కళ్యాణ లక్ష్మి అంటే మామూలు ప్రోగ్రాం కాదు. మన దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి కార్యక్రమం ఇది. మనకు తెలుసు, ఇంట్లో ఒక మహిళ ఎంత కష్టపడి డబ్బులు జమ చేస్తుందో, మరి ఒక ఇంటి పెద్ద అయినటువంటి పెద్ద మనిషి తన కూతురు పెళ్ళి ఉంటే ఎంత కష్టపడి డబ్బుల్ని జమ చేసి సొప్పో చేసి మరి కూతురు పెళ్లి చేస్తారని మనందరికీ తెలుసు. కానీ ఈరోజు మనకు కొంతలో కొంత 1 లక్ష రూపాయలు మన ప్రభుత్వం మీద వేసుకొని మరి ఈరోజు కేసీఆర్ గారు మన కోసం 1 లక్ష రూపాయలు ఇస్తున్నారంటే మామూలు విషయం కాదు. ఈరోజు చాలామంది వివిధ పార్టీల వాళ్ళు తిరుగుకుంటూ ఏమంటున్నారు, మన ఈ రోడ్డు దాంట్లో పైసలు మాయే, చెరువులో పైసలు మాయే, మోరీ పైసలు మాయే, చెక్ డ్యామ్లో పైసలు మాయే అని చెప్పి ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ చెప్తా ఉన్నారన్నమాట. వాళ్ళకి అదే తప్ప వేరే వంక లేదు, వేరే దారి లేదు. జనాల్లోకి వెళ్ళాలంటే ఏదో ఒక అబద్ధం చెప్పుకుంటూ ముందు ప్రజల్లోకి పోవాలంటే ఏదో ఒక అబద్ధం చెప్పుకుంటూ ముందుకు పోవాలి. కాబట్టి ఈ అబద్ధాలు ఆడడం వాళ్ళకి అలవాటు అయిపోయింది. కాబట్టి ఇంగ్లీష్లో పాథలాజికల్ లేయర్ అంటారు అనమాట. అంటే పుట్టుకతోనే అబద్ధాలు చెప్పేవాళ్ళు అనమాట. 60-70 సంవత్సరాల నుంచి తనలాడుతున్నామని చెప్తున్నటువంటి ఇటువంటి నాయకులు ఇన్ని సంవత్సరాలు ఏ ప్రభుత్వం కూడా బియ్యం ఇయ్యదన్నట్టుగా మొన్న బండి సంజయ్ ఒక స్పీచ్లో ఏమన్నాడంటే, పేదలకు బియ్యం ఇస్తున్నటువంటి దేవుడన్న మా మోడీ అని అన్నాడు. పేదలకు ఇంతకుముందు బియ్యం ఇయ్యలేదు అక్క, ఇంతకుముందు ప్రభుత్వాలు బియ్యం ఇయ్యలే, మీ ఊర్లో రేషన్ షాపులు ఇంతకుముందు లేవా? మోడీ రాకన్నా ముందు ఉన్నాయి కదా.
మరి ఇంతకుముందు పోలియో చుక్కలు ఇయ్యలే మన పిల్లలకు, పైసలు తీసుకుంటున్నారా? ఫ్రీగానే ఇస్తున్నారు కదా. కరోనా అనేది ఈ సంవత్సరం వచ్చింది, అంటే ఈసారి వచ్చింది, ప్రతి సంవత్సరం రాదు కదా. మరి ఆ కరోనా అనే మహమ్మారి వచ్చినందుకు దేశానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి నువ్వు బాధ్యత తీసుకొని ఇవ్వాల్సిన బాధ్యత నీది. ఇంతకుముందు ప్రభుత్వాలు ఎట్లనైతే పిల్లలకు కాలు వంకర్లు అవుతున్నాయని చెప్పి పోలియో చుక్కలు ఫ్రీగా ఇచ్చిందో అట్లనే నువ్వు కూడా ఇచ్చినావు. ఇప్పుడు ఏమంటాడు, మన దేశ జనాభాకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇచ్చినటువంటి దేవుడన్నా మా మోడీ అంటున్నాడు. అంటే ఆయన లేకపోతే మన కరోనా వ్యాక్సిన్ ఇవ్వరా? ఏ అధ్యక్షుడున్నా ఏ ప్రధానమంత్రి ఉన్నా తప్పకుండా దేశం చచ్చిపోతుంది అన్నప్పుడు ఖచ్చితంగా ఇస్తారు. ఆయన స్పెషల్గా చేసేది ఏం లేదు. ఇటువంటి అబద్ధాలు ఒక బానిస మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. ఇక్కడున్న మా నాయకులు కాళ్ళ ఎగరేసుకొని చెప్తాం మేము కేసీఆర్ గారు చేస్తున్న పనుల గురించి. ఆయన స్టేజ్ మీద కూర్చొని తెలంగాణ ఆత్మ గౌరవాన్ని మోదీ కాళ్ళ మీద పెట్టేసినట్టు కాళ్ళ మీదే పడిపోతున్నాడు మొత్తం. ఒక బానిస మాట్లాడినట్టు దేవుడు దేవుడు దేవుడు. మరి మనల్ని ఏమో దొర బానిసలు అంటారు. మేము దొరల బానిసలమే, దొంగల బానిసలం కాదు. నీలగా దొంగల బానిసలం కాదు. కాబట్టి మేము ప్రౌడ్గా చెప్పుకుంటాం, గౌరవంగా చెప్పుకుంటాం మా కేసీఆర్ గారి నాయకత్వం గురించి. చాలామంది పాపం యువకులందరూ కూడా పెడదవ పడుతున్నారు. నాకు కూడా చాలామంది మెసేజ్లు పెడతారు, అన్న మీలాంటి వాళ్ళు ఇట్లా అనొద్దు అని చెప్పి పెడతారనమాట. పెడతారంటే వాళ్ళకి తెలియదు పాపం, వాళ్ళకి ఇంట్లోకి వస్తే తెలుస్తుంది. ఒక 10 నిమిషాలు టైం ఇస్తే వాళ్ళకు జరుగుతున్న విషయాలు చెప్తే అప్పుడు అవునా అని అంటారు. ఆ రకంగా జాయిన్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వేరే బీజేపీ పార్టీ నుంచి వచ్చి జాయిన్ అయిన వాళ్ళు. ఇక్కడ చాలామంది నాయకులు వేరే వేరే గ్రామాల నుంచి వివిధ మండలాల నుంచి బీజేపీలో నుంచి ఇందులోకి వచ్చిన వాళ్ళు, అర్థం చేసుకొని వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ రకంగా అందరూ కూడా అర్థం చేసుకోవాలి. మీరు కూడా మీ పిల్లల్ని ఇట్లా మనం జనరల్గా ఏం చేస్తామంటే గాలికి వదిలేసే పిల్లవాడు గాలి అయిపోతాడు. కాబట్టి చిన్నప్పటి నుంచే వాళ్ళకి మనకి ఎవరు చేస్తున్నారు, ఏ ప్రభుత్వం వచ్చాక చేస్తుంది. 60 సంవత్సరాల దగాని 8 సంవత్సరాలలో ఎట్లా చక్కగా చేసి మనందరినీ కూడా కుంటోళ్ళకు, గుడ్డోళ్ళకు, మూగోళ్ళకు, ముసలోళ్ళకు, రైతులకు, విద్యార్థులకు అందరికీ ఏ రకంగా సాయం చేస్తుండ అనేది మీరు అర్థం చేయాలి మీ పిల్లలకు. తనకి కేసీఆర్ లేకపోతే రాష్ట్రం లేదు, కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు, కేసీఆర్ లేకపోతే ఈరోజు మనం ఏదైనా వేరే రాష్ట్రానికి పోతే తెలంగాణలో మనం చెప్పుకుంటే ఆ చెప్పుకునే అవకాశం కూడా లేకుండా ముందు. అప్పుడెప్పుడో ఎన్టీ రామారావు గారు కొట్లాడిండు, ఎన్టీ రామారావు గారు ఇందిరాగాంధీతో కొట్లాడిండు తెలుగువారి ఆత్మగౌరవం అని. ఈరోజు కేసీఆర్ కొట్లాడుతున్నాడు తెలంగాణ ఆత్మగౌరవం అని. ఎప్పుడు చూసినా వాళ్ళు ఏమొస్తున్నారు, తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొడుతున్నాడు కేసీఆర్ అంటున్నావు. మరి నువ్వేం చేస్తున్నావు? నార్త్ ఇండియాలో ఉన్న దేవుణ్ణి మాకు వృద్ధాలని చూస్తున్నావు. మా ఊర్లలో హనుమాన్ల గుళ్ళు లేవా? మా ఊర్లలో రామలవారి గుళ్ళు లేవా? మా ఊర్లలో శివుడు గుళ్ళు లేవా? శివాలయాలు లేవా? మేము బోనాలు చేసుకోమా? ఈరోజు వచ్చి కొత్త డ్రామాలు చేస్తున్నాడు. నేను ఒక్కటే అడుగుతున్నా ఇటువంటి నాయకులని, మరి మీరు అందరు కలిసి నరేంద్ర మోదీ గారికి ఒక సలహా ఇవ్వాల్సింది. అన్ని రాష్ట్రాలకు వాళ్ళ వేషాలు వేసుకొని పోయారు కదా. ఆ కొమ్ములయ్య మేము మిజోరాం అంటే తిరిగినప్పుడు, రాజస్థాన్ పోయినప్పుడు పండుగ చుట్టిండు, అన్నీ చేసాడు. ఈడికి వచ్చినప్పుడు ఖాళీగా ఎందుకు వచ్చిండు? పోతరాజు లెక్క వేషం వేసుకొని రావాల్సి. అప్పుడు మా తెలంగాణ గౌరవించినోడిగా నేను మిమ్మల్ని గౌరవిస్తుండే. మేము ఈరోజు ఎట్లా వచ్చిండు? మళ్ళా గుజరాత్ ఆయన లెక్కనే వచ్చిండు. ఆయన గుజరాత్ ఆయన లెక్క వచ్చి మనల్ని గుజరాతీలను చేయడానికి వచ్చాడు. ఆయన పోస్టులు ఇవ్వాలన్నా గుజరాత్ లెక్క ఇస్తున్నాడు, ఉద్యోగాలు ఇవ్వాలన్నా గుజరాత్ లెక్క ఇస్తున్నాడు, వ్యాపారాలు ఇవ్వాలన్నా గుజరాత్ లెక్క ఇస్తున్నాడు. మనకేమన్నా ఇస్తున్నాడా? ఏమి ఇస్తలే. వచ్చి మన వాళ్ళకి ఏం చెప్తున్నాడు? అరే మీరు కొంటే అబద్ధాలు చెప్పండి, ఎక్కడ పోయినా సరే ఈ బిల్డింగ్ మాదే, ఈ ఫంక్షన్ హాల్ మాదే, ఇడేసిన కార్పెట్ మాదే, అది మీరు తింటున్న తిండి మాదే, మేము ఇచ్చిన గోళీలు మాయి అని చెప్పుకుంటే తిరుగు. ఏదో ఏం చెప్పకుండా తిరుగుతే ఏమైతే కొడతాం కదా మనం. పుట్టిగా వచ్చి తెల్ల ముఖం వేసుకొని కూర్చొని అన్న పువ్వుకి ఏరని ఇంటికి వచ్చి నిలబడితే ఏం చేస్తాం? ఏం బీకినవరా అంటాం, అవునా కదా? అట్లా అననీయకుండా మన నోర్లు లేవనీయకుండా ముందే భారత్ మాతాకి జై అంటారు, జై శ్రీరామ్ అంటారు. ఎట్లా అంటే లింగం మీద కూర్చున్న తేలు ఉంటుంది అనుకో, ఆ తేలిని కొట్టరాదు కదా మనం. లింగం మీద తేలు కూర్చుంటే ఆ తేలిని కొట్టరాదు, కానీ తేలు దాని గుణం మార్చుకుంటుందా? లింగం మీద కూర్చొని మార్చుకుంటుందా? పుట్టే దాని గుణమే పుట్టుడు. మనం కొట్టకుండా లింగం మీద కూర్చుంటుంది. వాడు తిడతాడు, మనం రాయితోనో చెప్తానో కొడితే దేవుడి ఫోటో అడ్డం పెడతాడు వాడు. అటువంటి లంగలు ఉన్నారు ఆ పార్టీలో. దయచేసి మీరు నమ్మవద్దు. మనందరం ఇక్కడ ఉన్న అందరు నాయకులు 24 గంటలు మీకు అందుబాటులో ఉండి పనిచేసిన వాళ్ళు ఉన్నాం. డిచ్పల్లి లాంటి, అంటే నిజామాబాద్ రూరలే మన జిల్లాలో పెద్ద కాన్స్టిట్యున్సీ. దాంట్లో మన డిచ్పల్లి అనేది
అన్ని మండలాల కంటే పెద్ద మండలం. మరి దీంట్లో ఒక నాయకుడు కాదు, ఇంకా వందల మంది నాయకులు ఉన్నారు. ఏ ఒక్కళ్ళు తినకుండా కూడా నిలబడి గట్టిగా మా గోవన్న పక్కన నిలబడుతున్నారు, గోవన్న వెనుక నడుస్తున్నారు. ఈరోజు మీకు ఏ అవసరం ఉన్నా తెలుసుకొని ఇచ్చేది ఇక్కడ మన ఎమ్మెల్యే గారు. ఒక దొంగ ఈరోజు ఇక్కడికి రాలేదు, సిగ్గులేని నాయకుడు ఇక్కడికి రాలేదు. ఒక ఎంపీపీ, ఈ స్థానిక ఎంపీపీ, ఇక్కడ అందరం వచ్చినాం మనం. ఇంకా చాలామంది బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉండుంటారు. ఇక్కడ ఎంపీపీ రావాల్సింది. ఎంపీపీ ఏమంటాడు, నేను టైంపాస్కి పోయి ఇంటి వాసాలు లెక్క పెట్టి, తిన్నింటి వాసాలు లెక్క పెట్టేసిన వచ్చినా నాకు పదవి వచ్చింది, నేను హ్యాపీ ఉన్నా, మోడీని తిడితే నాకు బర్దాష్ కాలే అంటున్నాడు. అంటే నీకు పదవి వచ్చేదాకా అన్నీ మింగినావు, పదవి వచ్చిన తర్వాత బర్దాష్ అయితే లేదు. నీకు ఏ రోజు చేసిన ధర్నా, నువ్వు ఎంపీపీగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ధర్నాలు జరగలేదు. నువ్వు ఇళ్ళకి వెళ్ళి పోయినాకనే ధర్నాలు స్టార్ట్ అయ్యింది. ఏ రోజు ఆయన ఉన్నప్పుడు ఎప్పుడు కూడా దిష్టి బొమ్మలు దగ్ధం కాలే ఇక్కడ ఈ మండలంలో. ఆయన పోయిన తర్వాతనే ఒకడు వచ్చిండు, ఒక నాటకాలు రాయాడు. ఎప్పుడెప్పుడు 15 ఏళ్ల కింద ZPTC చేసినటువంటి నాయకుడు ఈరోజు మీ ఇంటింటికి తిరిగి, మొన్న ఒక కమలాపూర్లో ఒక పెద్ద నాయకుడు ఉన్నాడు పాపం. ఆయన కమలాపూర్లో ఒక పెద్ద నాయకుడు ఉన్నాడు పాపం. ఆయన అడిగినా నేను, ఏం లేదన్నా నువ్వు గట్టపోయినావు అని అంటే ఆయన ఏమంటాడు, అప్పుడు ZPTC ఉన్నప్పుడు నాకు ఒక 10,000 రూపాయలు పని ఇచ్చిండే అని అంటే, మరి ఈరోజు లక్షల రూపాయలు లబ్ధి చేస్తున్నటువంటి నాయకుడి పట్ల మనం ఎట్లుండాలి? 10,000 పనికే అంత ప్రాణం ఇచ్చినట్టు చేస్తున్నావు. నువ్వు నీ ఊరికి లక్షల రూపాయలు తీసుకుపోతున్నావు, నీ ఆపరేషన్కి లక్షల రూపాయలు తీసుకుపోతున్నావు, నీ సంఘానికి 5 లక్షల రూపాయలు తీసుకుపోయినావు. ఇండిగానే చేస్తున్నావు. మరి ఎమ్మెల్యే గారంటే నీకు ఎందుకు అది అని అంటే, తప్పు అయిపోయింది కాక అని చెప్పి తెల్లారే వచ్చి కండు వేసుకున్నాడు. అంటే వాళ్ళకి తెలియదు. అది ఏం చేస్తున్నాడంటే, నువ్వు నాకు నేను నీకు అప్పుడు ఇంత ముద్ద పెట్టినా కాబట్టి, లేదా నీకు 10 రూపాయలు ఇచ్చినా కాబట్టి నువ్వు నా కాలు మొక్కలు నా దగ్గర రావాలని రెచ్చగొడుతూ ఉంటాడు. వీళ్ళు కార్లకు నంబర్ ప్లేట్లు పెట్టుకోరు. కార్లకు నంబర్ ప్లేట్లు పెట్టుకోకుండా దొంగలా తిరుగుతారు. దొంగలు ఎట్లా తిరుగుతారు? రాత్రిపూట తిరుగుకుండా అందరు కాళ్ళు మొక్కుకుంటూ వస్తున్నారు. ఇటువంటి కాళ్ళు మొక్కే నాయకులను మీరు నమ్మద్దు. మీకు కాళ్ళు మొక్కినా మొక్కకపోయినా మిమ్మల్ని నెత్తిన పెట్టుకొని పోయేటోళ్ళం మేము. ఇటువంటి దొంగ నాయకులను నమ్మద్దు. కాంగ్రెస్ నుంచి కూడా వస్తారు, ఈ టీడీపీ నుంచి కూడా వస్తారు, మన బీజేపీ నుంచి కూడా వస్తారు, బీఎస్పీ నుంచి కూడా వస్తారు. అయితే బీజేపీతో కథ చెప్తారు. బీజేపీ వాళ్ళు వాట్సాప్లో మొత్తం ముస్లింలకు వ్యతిరేకంగా పెడతారు కదా. మనం పెట్టరా? ముస్లింలు ఇట్లా చేస్తున్నారు, ఆ ఊళ్ళో ముస్లింలు అట్లా చంపేస్తున్నారని పెడతారు కదా. మరి వాళ్ళ పార్టీలో మైనార్టీ సెల్ ఎందుకు ఉంది? వాళ్ళ పార్టీలో మైనార్టీ సెల్ అనే పోస్ట్ ఎందుకు ఉంది? మరి దేశ ఉపాధ్యక్షుడు ముస్లిం ఆయన ఎందుకు పెట్టాడు? ఇవి అడగాల మనం. ఇక్కడికి వచ్చి అంటే కొంతమంది లంగలేదనంటే సిగ్గులేని వాళ్ళు, పైసలకు ఆశపడ్డోడు ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా అటు ఉంటాడు, కానీ మంచోడు ఎవ్వడు కూడా అటు చెడు ఉంటాడు. మరి అటువంటి వ్యక్తులను ముందటేసి ఈరోజు మేము కూడా ముస్లింలకు మంచి చేస్తున్నాం. కేరళలో పోయి ముస్లింలకు క్రిస్టియన్లకు పెడుతున్నారు, అక్కడ క్రిస్టియన్లకు సపోర్ట్ చేస్తున్నారు. కేరళలో క్రిస్టియన్లకు సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళే. ఇక్కడికి వచ్చి వ్యతిరేకంగా ముస్లింలకు వ్యతిరేకంగా మనకు చెప్తారు. మన వెస్ట్ బెంగాల్లో పోయి ఇట్లనే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే అంతే ఫుట్బాల్ తన్నినట్టు తన్నింది మమతా బెనర్జీ, ఎగిరిపోయాడు. వాడికి ఏమైతుందంటే బర్దాష్ అయితేలే. ఇప్పుడు జమ చేసుకున్న పైసలను ఏం చేయాలా? ముఖ్యమంత్రి వాళ్ళని ఎమ్మెల్యేలను కొని ఒక ముఖ్యమంత్రిని వీళ్ళ మనిషికి పెట్టాలి. అట్లా ప్రభుత్వాలు కొనుక్కుంటూ పోతున్నాడు తప్ప వీళ్ళక మన కేసీఆర్ లెక్క ఓట్లు గుర్తించుకొని ముఖ్యమంత్రి అయిన ఒక్క ముఖ్యమంత్రి కూడా లేడు వాళ్ళకు. అప్పుడు ఏది నమ్మినాం మనం, ఏంటంటే దేశాన్ని ఏదో బాగుపరుస్తాడేమో అనే నమ్మకంతో మనం ఓట్లు వేస్తున్నాం. కానీ దయచేసి ఈసారి తప్పు చేయొద్దు. మేమంతా కూడా మీకోసం ఉన్న వాళ్ళం, మీకోసం కష్టపడి పనిచేసేటోళ్ళం. ఇక్కడ ఎవరికి కూడా అహంకారం లేదు. ఇక్కడికి వచ్చి మీ మధ్యలో తిరిగే నాయకుడు ఎలక్షన్లప్పుడు, మొదటిసారి ఎలక్షన్లప్పుడు వచ్చి అర్ధరాత్రి 2ంటికి వచ్చి, ఇదే అలవాటు అనమాట. దొంగలు ఎప్పుడు రాత్రి 2ంటికి వస్తారు కదా, 2ంటికి వచ్చి కాలు మొక్కి నీతోనే ఉంటా అని చెప్పి ఈరోజు బయటకు వచ్చి ఎమ్మెల్యే ఏం చేసిండు తెలియదా? నీకేం చేసిండు? నీకు చేసిండు కదా, నీకేదో చేసిండు కదా. నువ్వు 5 ఏళ్ళు మంచిగా 4 ఏళ్ళు మంచిగా తిన్నావు కదా. ఇక్కడ ఉన్న మంది నాయకులకు అవకాశాలు లేకుండా చేసి పోయిండు. ఈరోజు అటువంటి అంటే వెన్నుపోటు పొడిచి పోయిండు కాబట్టి నెక్స్ట్ వచ్చే వాళ్ళకి పాపం అవకాశాలు రాగా విలువెల్లాడిపోతున్నారు. ఇటువంటి నాయకులను మీరు నమ్మద్దు దయచేసి. ఇంకోటి ఏంటంటే, ఈ కళ్యాణ లక్ష్మి ఈరోజు 168 చెక్కులు వచ్చాయి. మనం 168 చెక్కులు అంటే 1,68,00,000 రూపాయలు. అవునా? 1,68,00,000 రూపాయలు. ఇప్పుడు ఇట్లా తీసుకొస్తే మేము ఒకవేళ చెక్కులు కాకుండా పైసలు తీసుకొస్తే
సంచులలో మోసుకొస్తే మీకు తెలుస్తుండే అవి ఎన్ని పైసలని. అవునా కదమ్మా? కదా అది. సో సారు మీకు కావాల్సిన మహిళా సమాఖ్య భవనాలు కానీ ఇంకేదన్నా కానీ అన్నింటినీ కూడా దగ్గరుండి కట్టిస్తున్నారు. మీకు అవసరం ఉన్నప్పుడు మీకు ఏ అవసరం ఉన్నా కూడా మహిళలకు ఎస్పెషల్లీ మన ముఖ్యమంత్రి గారి ద్వారా వచ్చే స్కీములు చాలా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏమున్నాయి? సుకన్య సమృద్ధి యోజన అని చెప్తాడు ఆయన. మన పైసలు మనం వేసుకుంటే సుకన్య సమృద్ధి యోజన, మన ఇంటి ముందట మనం జాడి కొట్టుకుంటే స్వచ్ఛ భారత్, ఇట్లా ఉంటాయన్నమాట స్కీములు. దయచేసి మీరు కొన్ని విషయాలు ఇక్కడ మాట్లాడడం మీరు మనసులో పెట్టుకొని మా మీద ప్రేమ ఉంచి మరి మా ఎమ్మెల్యే గారి మీద ప్రేమ ఉంచుతారని చెప్పి నేను భావిస్తూ మరి అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. ఈరోజు డిచిపల్లి మండల కేంద్రంలో 169 మంది కళ్యాణలక్ష్మి మరియు షాదీ ముబారక్ డిచిపల్లి గారు, అదేవిధంగా మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సోదరుడు శ్రీనివాసరెడ్డి గారు, మన సర్పంచ్ సంఘం గౌరవ అధ్యక్షుడు సోదరుడు మోహన్ రెడ్డి గారు, మన మాజీ మండల అధ్యక్షుడు టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సర్పంచ్ రాధాకృష్ణ రెడ్డి గారు, అదేవిధంగా మహిళా అధ్యక్షురాలు లత గారు, సీనియర్ నాయకులు మొదపటి సాయన్న గారు, అజయ్ గారు, లక్ష్మీనారాయణ గారు, అందరు వచ్చినటువంటి మా సర్పంచులు చాలా బాగా ఉంది. నాకు వర్షం విమర్శగా పడుతుంది. నేల నుంచి 2 రోజులు వర్షం పడుతుంది. మిమ్మల్ని కష్టపెట్టి ఈరోజు పంపిణీ చేస్తాను అనుకోలేదు. ఎన్నో ప్రయాసాలు కూర్చి వర్షంలో నడిచి ముద్దయి మరి ఈరోజు కళ్యాణలక్ష్మి చెక్కులు తీసుకోవడానికి వచ్చిండ్రు. నన్ను క్షమించాలని కోరుతున్నాను. నేను చాలా రోజులు అవుతుంది చెక్కుల నుంచి. చెక్కులు పెండింగ్లో ఉన్నాయి. మీకుండే అవసరాలు మీకు ఉంటాయి. వచ్చిపోదామనే ఉద్దేశంతో వచ్చాను. మరి ఈరోజు కొంత ఇబ్బంది అయినా మా అక్కలు చెల్లెళ్ళు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో 169 చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు చాలా విషయాలు మరి శ్రీనివాసరెడ్డి గారు కానీ మోహన్ కానీ అయినా చెప్పాల్సిన అవసరం మాకుంది. చెప్పకుంటే మర్చిపోతారు. కారణం ఏంటంటే ఇక చూస్తున్నాం మనం గ్రామాలలో నెలకు ముసలి వాళ్ళకు, భర్త చనిపోయిన వాళ్ళకు, బీడీ కార్మికులకు, గుడ్డి వాళ్ళకు నెలకు 2,000, 3,000 ఇవన్నీ ఇస్తూ ఉంటే వచ్చి అడిగితే అమ్మ మీకు పెన్షన్ వస్తుందా అంటే ముసలి అంటారు మా పెద్ద కొడుకు ఉన్నాడయ్యా కేసీఆర్ గారు మాకు 2,000 పంపిస్తున్నాడు. ఆ 2,000 వల్ల కోడలు గౌరవం వస్తుంది, అతను మన ఏడాది నుంచి వస్తుంది. ఆడబిడ్డ ఎవరైతే భర్త చనిపోయిన వాళ్ళు వాళ్ళని గౌరవం చూస్తున్నారు. ఎవరు వారు వస్తున్నారు కాబట్టి వాళ్ళ కుటుంబాల మీద ఆధారపడలేరు కాబట్టి వాళ్ళని గౌరవంగా చూస్తున్నారు. దానికి కారకులు ఎవరు? దేవుడు అంటే కేసీఆర్ గారు. ఇవల్ల 1 కాదు 2 కాదు కళ్యాణ చెక్కులు ఉండే మనకు 1,16,000. ముసలిలో తెలిసి బాగా విషయాలు. ముసలిళ్ళ కంటే ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు తెలుసా? 1,16,000 అంటే కట్నం ఉన్నప్పుడు ఆ సమానం. కట్నం ఎట్లిస్తుంది ఆడపిల్లకు 1,16,000 ఇస్తారంటే ఆ ఇస్తారంటే చాలా పెద్ద కట్నం. అది ఇలా ఒక మేనమామలా ఒక అన్నలాగా ఇలా పెళ్లి చేసుకున్న ఆడపిల్లకి తల్లిదండ్రులకు 1,16,000 చెక్కులు మీకు పంపిస్తుంది కేసీఆర్ గారు. రైతాంగానికి రైతులకు ఎకరం ఉన్నా 20 గుంటలున్నా 10 గుంటలున్నా రైతు బంధు ఇస్తున్నాడు. ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తున్నాడు సంవత్సరానికి. పంటలు పండించడానికి 24 గంటలు కరెంట్ ఇస్తున్నాడు. రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు ఇస్తున్న బీమా. గతంలో 8 ఏళ్ళ కంటే ముందు, ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి 8 ఏళ్ళు అవుతుంది. 8 ఏళ్ళ కంటే ముందు నాకు చాలా మంది మనం ఉన్నారు. 8 ఏళ్ళ కింద పరిస్థితి ఏంటి, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి, మీరు పేరు చేసుకోవాలి. ఇవాళ గతంలో మరి 8 ఏళ్ళ కంటే ముందు వ్యవసాయం చేసేటప్పుడు కరెంటు దిగుడే కూడా మనం రైతులు నాదుకునే వ్యక్తులు లేకుండా
రైతు బంధు లేకుండే, రైతు బీమా లేకుండే, ఇవల్ల కరెంటు చక్కగా దిక్కు లేకుండే, రావడానికి నీళ్ళు లేకుండే. మనప్పుడు గతంలో నేను ఎమ్మెల్యేగా ఉంటున్నాను. ఎన్నేళ్ళ కింద గ్రామాలకు వెళ్తే ఎండాకాలం వస్తే సర్పంచులు వస్తున్నారు, అన్న మా ఊళ్ళో నీళ్ళు లేవన్నా, మా ఆడవాళ్ళు మా అక్కలు చెల్లెళ్ళు బిద్దలు పెట్టుకుంటే పోటీ వెళ్ళిపోతున్నారన్నా, 2 పోర్లు అలా అంటున్నారు. అలాంటి పరిస్థితి నుంచి అలా గోదావరి నుంచి జలం తీసుకొచ్చి ఇంటికి నల్లాలు ఇచ్చి ఎండాకాలం వస్తే ఒక వ్యక్తి కూడా మాకు నీళ్ళు లేవని వచ్చిన నాదుడు మా దగ్గరికి. ఎవరు చేసినది? కేసీఆర్ చేసినది. ఇవాళ రైతాంగానికి వ్యవసాయం నీళ్ళు లేవని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాడు 80,000 కోట్లతోటి. ఇవాళ మిషన్ భగీరథ లాగా తాడా నీళ్ళు ఇచ్చి 30,000 కోట్లు ఖర్చు పెట్టాడు. ఇలాంటి వ్యక్తి మన తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం కోసం పార్టీ పెట్టి, టీఆర్ఎస్ పార్టీ పెట్టి పోరాటం చేసి తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఈ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన పరిపాలన చేస్తూ ఉంటే ప్రతి ఒక్క వ్యక్తి సంతోషపడారు. ఇవాళ కొత్త పార్టీలు ఇస్తున్నారు రాష్ట్రంలో. గతంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది, కింద పడిపోయారు. ఇవాళ బీజేపీ వస్తుంది. పక్కా చోటా పార్టీ, బట్టే బాజ్ పార్టీ. ఆ పార్టీ ఒకటి అడుగుతున్నా, ఇవాళ ఈ మండలిలో అధ్యక్షుడు ఉండే, ఎంపీ ఉండే, మా పార్టీ కూడా ఉండే, పార్లమెంట్ లేడు. ఒకవేళ నువ్వు వచ్చి ఇక్కడ కూర్చొని కళ్యాణం చెక్కులు మా పైసలు అని చెప్పాను, నేను మాట్లాడుతున్నాను. నేను బయటకు చెప్పాడు, అలా మా పైసలు ఉన్నాయి, ఇలా మా పైసలు ఉన్నాయి. సిగ్గు లేని వ్యక్తులు వచ్చి ఏదో మాట చెప్పాలి. వాళ్ళ నాయకులు ఏమనుకుంటారంటే, మరి ఏమన్నా చెప్తాం పోయి పెళ్ళాం కూడా కొట్లాడి పెడదాం, అన్నకు తమ్ముడిని విడేదిద్దాం, మనం ఏమన్నా చేద్దాం, ఓటు తీసుకుందాం. మనం రాముడి పేరు చెప్తాం, లక్ష్మణుడి పేరు చెప్తాం, సీత పేరు చెప్తాం, ఓటు తీసుకుందాం. ఎలక్షన్ గెలిచిన ఓడైంది మనం కూడా జడగడం వాళ్ళు అడుగుతూ కేసులు పెడతాం. ఇలాంటి పరిస్థితి ఉన్నటువంటి బీజేపీ పార్టీ వాళ్ళు వస్తారు గ్రామాలకు. సెంట్రల్ మినిస్టర్ తీసుకొస్తున్నారు, వాడేమో రూపాయి ఇచ్చిన మనకు. పోనీ ఈ జిల్లాలో ఎంపీ గెలిచిన 3 గారు గెలిచి 3 ఏళ్ళు అవుతుంది. ఒక ఊరికి 1 లక్ష ఇచ్చినాడు, ఇయ్యడు. వాడి దిక్కులే వాడి. మోడీ ఇయ్యడు, వాడు మనకి ఇయ్యడు. మోడీ గడిది గుజరాత్ వాడు, గుజరాత్ రూపాయి ఇయ్యడు, 3 గంటలు ఎత్తుకుపోతాడు తప్ప మన రూపాయి ఇయ్యడు వాడు. అలాంటి వ్యక్తి కింద పనిచేస్తుంది దేశం. మనం చూసాం చాలామంది డిచిపల్లి మండలంలో నేషనల్ హైవే అడ్డుపక్క ఇటుపక్క గ్రామాలనే మరి. కరోనా కాలంలో బీహార్ వాళ్ళు, రాజస్థాన్ వాళ్ళు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు, మధ్యప్రదేశ్ వాళ్ళు కూలీలుగా వచ్చి హైదరాబాద్లో పనిచేసి కరోనా వచ్చేసరికి పారిపోతూ ఉంటే పాపము చిన్న చిన్న పిల్లలను పెట్టుకొని ఎండల కాలం చెప్పులు లేక వాళ్ళు నడుచుకుంటూ పోతుంటే వాళ్ళు కలగాలనిపించింది మనకు. అలాంటి వ్యక్తులకు అరే ట్రైన్లు ఏవయ్యా నువ్వు పంపి బీహార్ ట్రైన్లు వేయు అని మోడీ చెప్తే వయసు ఏదో లేదా అంతే, పైసలు తీస్తుంటే లేదన్న. కానీ మన ముఖ్యమంత్రి గారు వారు పడే కోస చూడలేక ఇతర రాష్ట్రాల వాళ్ళని కానీ తెలంగాణ పనిచేసే వాళ్ళు, తెలంగాణ డెవలప్ చేసే వాళ్ళనే ఉద్దేశంతో దాదాపుగా 9-10 కోట్లు ఖర్చు పెట్టి 30 ట్రైన్లు వేసినాయి వాళ్ళ కోసం ఫ్రీగా. ఎదురైన ముఖాలుగా చేస్తున్న మొక్కలు ఈ బీజేపీ ముఖాలుగా చేస్తున్నా ఏం చేయరు వాళ్ళు. దొంగలు, పచ్చి దొంగలు, చూడమని మాట్లాడుతున్నారు. ఇవాళ వస్తున్న గ్రామాలకు మరి పార్టీలు చేసినట్టే ప్రజలు చేసిన ఏం లేదు. ఇవాళ గతంలో 8 నెలల కింద దేశంలో గతంలో పనిచేసిన ప్రధానమంత్రులు నెహ్రూ కానీ, ఇందిరాగాంధీ కానీ, మన ఇతరత్ర ఉన్నటువంటి నాయకులు మన్మోహన్ సింగ్ కానీ, ఇంకా చరణ్ సింగ్ కానీ, దేవిలాల్ కానీ చాలామంది ముఖ్యమంత్రి ప్రధానమంత్రులు ఈ దేశంలో పనిచేశారు. వాళ్ళ 65 ఏళ్ళ 70 ఏళ్ళ కాలంలో ప్రజల కోసం చేసిన అప్పు 56 లక్షల కోట్లు. 56 లక్షల కోట్లు 65 ఏళ్ళ కాలంలో వాళ్ళు అప్పు చేస్తే ఈ దేశానికి, ఈ వ్యక్తి వచ్చి దేశానికి 8 ఏళ్లలో దాదాపుగా 80 లక్షల కోట్లు అప్పు చేసి 80 లక్షల కోట్లు అప్పు చేసి లేదా గ్రామానికి ఏమైనా చేసినట్టే ఏం లేదు, తెలంగాణకి ఏమైనా చేసినట్టు ఏం లేదు, ఏ రాష్ట్రంలో చేసినట్టు ఏం లేదు. మొత్తం అమ్మడం,
గుజరాత్లో ఇద్దరికి అమ్మని కొనుగోలు చేయడం ఆదాన్ని అమ్మానికి ఇచ్చు తప్ప మనకేమి ఇచ్చలేదు. ఇలాంటి దొంగలు వచ్చి పెద్ద పెద్ద గొంతులు పెట్టి అరుస్తూ ఉంటారు వాళ్ళు. మన గొంతులకు కానీ మన అబద్ధాలకు కానీ మన దొంగ అవసరం లేదు. మనం కాపాడే వ్యక్తి కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో. అలాంటి వ్యక్తిని మనం మర్చిపోవద్దు. మనం చూస్తున్నాం. మనం మోడీ ఎక్కక ముందు సిలిండర్ ధర ఎంత ఉండే? 450 ఉండే. ఇవాళ ఎంత? 1350 రూపాయలు. అంటే ఆ ఉద్దేశం ఏంటంటే సిలిండర్లు అంతా మీకు మున్పటిలాగా మనం పొయ్యి కట్టెలు పెట్టుకుని నడిపించుకున్నట్టు కట్టెలు తెచ్చుకొని పొయ్యి పెట్టుకుని నడిపించుకోండి. మీరు మీ కళ్ళకు పొగ దూరాలా, కళ్ళు పోవాలా, మీ గొంతులో రావాలి. ఇది వాళ్ళు చెప్పాలి. దొంగలు అలాంటి వ్యక్తులు మనం నమ్మద్దు. ఇవల్ల నిజంగా మా ఆడకూతులు ఆలోచించాలి. మంచిళ్ళ కోసం వెళ్ళిపోతున్నారు మీరు. ఇలా మంచిని మీ ఇంటికి తెచ్చిచ్చాడు కేసీఆర్ గారు. సిలిండర్ మన కంట్రోల్ లేవు. అవి సిలిండర్ కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ కేంద్ర ప్రభుత్వం హయాంలో ఉన్నాయి. మోడీ హయాంలో ఉన్నాయి. మోడీ నాయకత్వంలో ఉన్నాయి. కాబట్టి అవి విపరీతంగా ధరలు పెంచి ఇవాళ దేశాన్ని చూసిన పరిస్థితి ఉంది వరకు. అలాంటి వ్యక్తులను మనం ఏ క్వశ్చన్ నమ్మే అవసరం లేదు. ఇవాళ వాళ్ళ చర్చల గురించి మాట్లాడవసరం నాకు లేదు. చాలా విషయాలు చెప్పిన వాళ్ళు. ఇంతమంది మేము ఉన్నాం. సర్పంచులు, ఎంపీటీసీలు, సీనియర్ నాయకులు ఉన్నారు. ప్రతిరోజు గ్రామాలు తిరుగుతున్నాం. మేము గ్రామాల ప్రజలకు ఏం అవసరం ఉంది, ఏం కావాలా అడుగుతున్నాం. పనిచేస్తున్నాం, మేము సేవ చేస్తున్నాం. ఏ ఒక్కడు నష్టం మీదకి బీజేపీ కూడా లేకపోతే కాంగ్రెస్ వాడు వాళ్ళు రాడు. వాళ్ళ పని చేసే చేత కాదు, కేవలం అబద్ధాలు చెప్తున్నారు. అది ఒకటే చేతనైతే వాళ్ళ పనిచేసే వ్యక్తులు మనం నమ్ముకోవాలి. పనిచేసే నాయకులు నమ్ముకోవాలి. ఇంత వర్షం పడుతుంది, మరి ఇన్ని ఇబ్బందులు అయితే మనం చెక్ డ్యామ్లు కడుతున్నాం, మనం రోడ్లు వేస్తున్నాం, మనం అన్ని రకాలు చేస్తున్నాం. మనం ఎన్ని చేస్తున్నా ఆ దొంగ అబద్ధాలు మాట్లాడితే కొంతమంది యువకులు నమ్మే పరిస్థితుంది. యువకులు ఎవరు? మన బిడ్డలే. వాళ్ళు అనుకుంటారు మోడీ వేస్తే మనకి ఏదో జరుగుతుంది. అది తెలియదు పాపం. ఇవాళ ముస్లింలను తిడుతూ ఉంటే బీజేపీ వాళ్ళు అరబిస్తాన్ కంట్రీలో, దుబాయ్లో, ఖతార్లో, బహ్రెయిన్లో, కువైట్లో, సౌదీ అరేబియాలో ఉన్న మన లేబర్ వర్క్స్ చేసేవాళ్ళు మన తెలంగాణ బిడ్డలు 60-70 లక్షల మంది ఉండేవాళ్ళు. ఆ దేశం ఉన్న ముస్లింలు ఏమంటారంటే, అరే మీరు మా చేతికి బతున్నారు, మీరు మా డబ్బులు తీసుకెళ్తున్నారు, మీ మోడీ గాడేమో మా ముస్లిం తిడుతున్నాడు, బట్ మీరు ఒక్కరు ఉండడానికి వీళ్ళంటారు. వాళ్ళు తిరిగి వస్తే 70 లక్షల మంది పంపిస్తున్నాడు, వాళ్ళు పిండి పెట్టాడు. ఇలాంటి పరిస్థితి కేవలం మన తెలంగాణలో కాదు, యావత్ దేశం ఉంది. అలాంటి వ్యక్తులు నమ్మడానికి వీల్లేదు. ఆ వ్యక్తులు కేవలం జై శ్రీరామ్ అంటున్నాడు. శ్రీరాముడికి సీత లేదా? లేదా అమ్మా? రాముడికి భార్య లేదా? జై శ్రీరాములు ఆడాడు. ఎందుకన్నాడంటే మోడీకి పెళ్ళం లేదు, అన్న పిల్లలు విడిచిపెట్టాడు. జై మోడీ అంటే చేసినాడు. జై శ్రీరామ్ అంటే జై సీతారాం. భార్యను భర్త చేసే వ్యక్తులు మీరు. అలాంటి వ్యక్తుల మాట నమ్మాల్సిన అవసరం లేదు. చాలా విషయం చెప్పాలనుకున్నాను, మరి ఇంకా చాలా దూరం మేము పోవాలా. దయచేసి కూడా మనం చేస్తున్నాం. ఒక్క వ్యక్తికి 1,00,000 పదాలు మేము ఇస్తున్నాం. ఇప్పుడే తెలంగాణ చెప్పినట్టు 1,69,00,000 ఇక్కడ తీసుకెడితే 2-3 వ్యక్తులు పోయారు దాన్ని. ఆ పైసలు చెక్కులు ఇస్తే చిన్న కాగితం ఇచ్చినట్టు అయిపోయింది. ఆ చెక్కులు మీరు బ్యాంకులు ఇస్తే ₹1,00,000 ఇస్తాం మీకు. ఈ విధంగా ఒక పైసలు కావి పేపర్ లాగిస్తారు ముఖ్యమంత్రి గారు. దాన్ని గౌరవించాలి. దాన్ని మనకి ఇస్తున్న పుణ్యానికి మన కేసీఆర్ ఇస్తున్నాడు. మన జీవితంలో మర్చిపోతేనే ఒక విషయం ఉండాలి. కొంతమందిని చూస్తున్నాను, మా వాళ్ళు చెప్తారు, అన్నాడు బీజేపీ చేసినా వాడు చెక్ వచ్చిన ఆపేస్తాను నేను ఈఎంఎం అటువంటి చెప్పున్నా. ఈఎంఎం దొంగతనాన్ని చెక్ తీసుకుపోతున్నాడు, వాడు మళ్ళీ బాధ తిరుగుతాడు. తిట్టే వాళ్ళకి మేము ఇయ్యం. ఎవరైతే మన వాళ్ళు ఎవరైతే కేసీఆర్ గౌరవిస్తున్నాం వాళ్ళకు మాత్రం చెక్కులు ఇస్తాం మేము. డబ్బులు తినకుండా కొడుకులు మన మిగతా చూడు వాళ్ళకి మాత్రం ఇచ్చేది లేదు. ధైర్యంగా చెప్తుండే. ఇప్పుడే మన పిల్లలలో ముగ్గురికి వచ్చి కూర్చున్నాడు. భార్య వచ్చి పాపం, సార్ మాకు ఇయ్యరు సార్. అమ్మ నీ భర్తనాడు, నీ భర్త బాగుంది తిరుగుతున్నాడు. అమ్మాయి వెళ్ళాము పోయి పెళ్ళ పోయి పొగడుకుంటా ఉండకూడగా నువ్వు ఏమంటే మాకు పైసలు రాలేదు. అది కావాలంట. ముగ్గురికి ఏమి నేను కూడా కొలి తిరుగుతున్నారు. ఇలా నేను కూడా ఇవ్వాలంటే నేను అడగాలి మీ భర్తలకు, నువ్వు చేయబట్టి మాకు వస్తలేమని చెప్పేసి.
ఈ విధంగా వాళ్ళు చేస్తే మేము కూడా చేస్తాం. కాబట్టి అందరికీ మేము కొందరు మాత్రం చేయాలి, గుణపడ్డం చెప్పాలి, అది చేస్తాం. మరి ఇవాళ చాలా సంతోషం. మరి ఇప్పుడే మా సోలార్ ఫ్యాన్స్ కూడా ఒక 100 మందికి ఇస్తామని చెప్పి మా ఏ గారు వచ్చింది ఇక్కడికి. ఆ ఫ్యాన్స్ ఒక 100 మంది కాదు, ఇంకా 20 మందికి ఇవ్వమని చెప్పి వాళ్ళు కూడా వచ్చినట్టు ఇక్కడికి. సోలార్ ఫ్యాన్స్ కరెంట్తో అవసరం లేదు, కరెంట్ లేకుండా ఆ ఫ్యాన్ తిరుగుతుంది కాబట్టి గవర్నమెంట్ పోయి చెప్పారు 120 మందికి వాళ్ళ గురించి ఏర్పాటు చేస్తాం. అది కూడా మరి పేదవాళ్ళ గురించి ఇచ్చే ఫ్యాన్స్ కాబట్టి ఆ ఫ్యాన్లు కూడా ఇచ్చి ఏర్పాటు చేస్తూ కూడా తెలియజేస్తూ మరి చాలా సంతోషం. మా ఎంఆర్ఓ గారు కూడా కష్టపడ్డాడు ఈ చెట్ల తయారీలో. ప్రతిరోజు నాకు వస్తూ ఉంటాయి అప్లికేషన్ మీద నేను సంతకం పెడితేనే పైసలు వస్తాయి. వచ్చినా చెప్తాడు అన్న కళ్యాణానికి చెక్కులు కావాలి, నేను సంతకం పెట్టాలి. నాకు ఇచ్చిన పవర్ అది ముఖ్యమంత్రి గారు. అవి ఇస్తున్నాం కాబట్టి మరి మేము పడే కష్టం కానీ, ఎంఆర్ఓ పడే కష్టం కానీ, మా నాయకులు పడే కష్టం కానీ దయచేసి అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటేనే మీకు కొంచెం అర్థమైంది కాబట్టి మరి చాలా సంతోషం. మళ్ళీ మిమ్మల్ని త్వరగా ఇంకా కొంచెం చెప్పున్నాయి కాబట్టి మళ్ళీ కలుసుకునే భాగ్యం మా కలవాలి కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై తెలంగాణ. చూడాలమ్మా తెలంగాణ స్వరూపం చెవుల రామవ్వ, చెలవిడుగుల తులసి, బొజ్జల రాజుబాయి, వరాల చిన్నబాయి, లక్ష్మి, ఎంజల లక్ష్మి, అసాది నాగమణి, అన్నా ఇటు చూడాలి. ఉత్తనూరు పద్మ, అక్లూరు చిందం సులోచన, కొక్కుల పద్మ, పడాల సుజాత, ఇటు చూడాలి. గొల్లపల్లి లక్ష్మి, మొగుళ్ళ గంగామణి, ధర్మారంపి, ఎరుకొండ నాగలక్ష్మి, దుబ్బల లక్ష్మి, స్నేహలత, చాకటి మమత, సుంకరి నర్మద, వెస్టిల్ నగర్ చూడాలి. బాణాత్ సీత, బోడప్ప, మాధవ శాంత, రాథోడ్ సుశీల, బానోట్ లలిత, ముల్లంగి,
నర్సుబాయ్ ఎర్రపు లక్ష్మి చూడాలి సత్యమ్మ నడపల్లి వాళ్ళు అన్నీ దిక్కుమడు హలో అమ్మ 5 మంది దిక్కుమడు అతులాపురి లక్ష్మి అరగట్ల లక్ష్మి సుంకరి పుష్ప చూడాలి సుద్దులం రాజుని రాలే బల భద్రావతి లక్ష్మి భద్రావతి యమున సేవంత రాము లలిత రాధా ఎంబేరి భారతి పండగనమని మా గమనపూర్ అండి సువర్ణ లక్ష్మి సాయమ్మ యమున గండోల పద్మ అమ్మాయి చూడు చిన్న లక్ష్మి ఓకే పెద్ద రాజేశ్వరి పక్క సుజాత సాయిలు సత్య బేగం వసీం కూతురు లక్ష్మి ప్రవీణ్ మర్రె శోభ నర్సయ్య లత రాములు ఇంతాజ్ మురళి చూడండి సార్ అందరూ దానావత్ అనుష ఓకే అమ్మి చూడాలి సార్
శారద రాజమణి చూడాలి 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 అన్న కొద్దిగా దగ్గర రాతోడు బుద్ధిపడి